నంద్యాలలోని పొగాకు కంపెనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నందవరం గ్రామానికి చెందిన వంశీ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైనవి. నంద్యాల పొగాకు కంపెనీ వద్ద కర్నూలు బైపాస్ లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నందవరం గ్రామానికి చెందిన వెంకట వంశీ, వెంకటరమణ ఇద్దరు బైక్ పై వెళుతుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందగా వెంకటరావుకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. రాత్రి 11:30 టైంలో ఆ స్పీడ్ బ్రేక్ నుంచి కనపడక ఎగిరి పడ్డాడు డ్రైవర్ పోయి డైరెక్ట్గా బ్రిడ్జి ఫినిషింగ్ తగులుకొని ఆ రాడ్ తగులుకొని డైరెక్ట్ 4 తగిలి స్పాట్లో చనిపోయాడు. అతని దగ్గరలో కూర్చుని అతను బ్రిడ్జి సైడ్లో పడిపోయాడు. దెబ్బలు తగిన అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అలాగే బండిని కూడా తీసుకొచ్చి స్టేషన్కి పెట్టారు. దయచేసి ఆలోచించండి. వాహనదారులు రాత్రి పూట్ల ప్రయాణించడం వల్ల స్పీడ్ బ్రేకులు కానీ తర్వాత కుక్కలు కానీ జంతువులు కానీ ఏమైనా అడ్డం వస్తే కనపడవు. దీనివల్ల ఒక ప్రాణము 25 ఏళ్ల వంశీ అనే అతను నందివర్గం సంబంధించిన అతను డ్రైవ్ చేస్తూ చనిపోయాడు. వెనకలు కూర్చుని అతను బతికినాడు. కాబట్టి దయచేసి లేట్ నైట్ అవసరం ఉంటే హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. మీకు ప్రతిరోజు చెప్తున్నాము. మా జిల్లా ఎస్పీ సార్ గారు టౌన్లో కానీ ఎక్కడ అవుట్కట్స్లో కానీ ఎక్కడ పోయినా కూడా హెల్మెట్ పెట్టుకోమని చెప్పి మనము హెల్మెట్ పెట్టుకుంటే మనకేమి మెడకాయ ఏమి ఇరిగిపోదు, అలాగే ఏమి జబ్బులు రావు. మీకు హెల్మెట్ పెట్టుకున్న వల్ల యాడ కింద పడితే ఇటువంటి మరణాల నుంచి కాపాడుకోవచ్చు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.